నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే నిరుద్యోగులు ఎన్నో రోజులుగా పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నారు, అటు ఆ ప్రభుత్వంలోనైనా మాకు ఉద్యోగాలు రాలేదు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తేనైనా మాకు ఉద్యోగాలు వస్తేమో మా బతుకులు బాగుపడతాయేమని చెప్పేసి ఎన్నో రోజులుగా పోరాటాలు చేస్తున్నారు. బషీర్బాగ్లో ప్రెస్ మీట్ పెట్టిరు, ధర్నా చౌక్లో ధర్నా ఏర్పాటు చేసి ఇవన్నీ చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుంచి కనీసం స్పందన రాక ఏదైతే నిరుద్యోగులు అయితే పోరాటం చేస్తున్న వీళ్ళందరూ పేడ్ బ్యాచ్ అని చెప్పేసి ఇతర పార్టీలు ప్రోత్సహిస్తే వస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కూడా దీనికి సంబంధించి నిరుద్యోగులంతా బాధతో కూడా ఆక్రోశంతో మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఆ నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రాన్న ఉన్నారు. అన్న చెప్పండి, పెద్ద ఎత్తున మీరు పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇంతకుముందు అద్దెకి దగ్గర మీ దగ్గరికి వచ్చి చర్చా గోష్ఠికి వచ్చి మీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది అక్కడ. అంటే మాకు ఉద్యోగాలు ఇస్తారు ఏంటి సంగతి అంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు 2 రోజులు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. కనీసం ఇప్పటికి కూడా దానిపైన స్పందించలేదు. ఎట్లా చూస్తారన్నమా నిజంగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నట్టు అసలు? ఆ రోజు మీడియా ముఖంగా అందరికి చెప్పిండు, సమస్యలు వినడానికి వస్తున్నా, నేను సమస్యలు వినడానికి వస్తున్నాను చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిండు. ఏది గ్రూప్ లో పోస్ట్ పెట్టిండు, వస్తున్నా అని చెప్పేసి పోస్ట్ పెట్టిన తర్వాత మా సమస్యలు ఏది ఉన్నాయో చెప్పడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా మేము అక్కడ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్తే మేము సమస్యలు చెప్తున్నప్పుడు నేను సమస్యలు చెప్తున్నప్పుడు నా సమస్యలు వినకుండా మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నావు, నువ్వు వేరే ఉద్దేశాలతో మాట్లాడుతున్నావు, నువ్వు వినడానికి వచ్చినప్పుడు నువ్వు విను, సమస్యలు ఏదైతే ఉన్నాయో విను. ఫస్ట్ నువ్వు వినకుండా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని గొంతును అణచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అణచే ప్రయత్నం చేస్తున్నారు? మేము ఏమడుగుతున్నాం, జియో 29 ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నా దాని గురించి అన్ని గొడవలు చేస్తున్నప్పుడు, రాస్తారోకలు చేస్తున్నప్పుడు నువ్వు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జియో 46 బిడ్డలు ఎవరైతే రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. గ్రూప్ 1, 2, 3లో 1000, 2000, 3000 పోస్టులు ఇస్తాను చెప్పినప్పుడు ఎక్కడన్నా ఈ సమస్యలు ఎన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే నన్ను ఇలా లైవ్ లో కూడా కాల్ మాట్లాడినా, అన్న ఏమైందన్నా 2 రోజులు చెప్తా అని చెప్పారు, ఇలా వారం దాటి 10 రోజులు కావస్తుంది, ఎందుకు ఇప్పుడు దాకా సమస్యను పరిష్కరించాలంటే నువ్వు నిరుద్యోగి కాదు, నువ్వు పేడ్ ఆర్టిస్ట్వి, నీ వెనకాల ఎవరో ఉన్నారు, నిన్ను మాట్లాడిపిస్తారు. నా వెనకాల ఎవరున్నారు? నా వెనకాల ఎవరు? నిరుద్యోగులు ఉన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు. ఎవరున్నారండి మీ వెనకాల? ఎవరున్నారంటే ఏం మాట్లాడతాం? ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం కాళ్ళకు బలపాలు కట్టుకొని ఊరు వాడ పల్లె పట్టణం తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అధికారులను తీసుకొస్తే మీరు మాట్లాడే పద్ధతి ఇదా? మీరు నిరుద్యోగులు కాదంటారా? మరి ఆ రోజు బస్ యాత్రలు చెప్పండి మీరు నిరుద్యోగి కాదని చెప్పేసి నేను బయట తెచ్చు కదా. ఎందుకు ఇలా ఆ రోజు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? ప్రశ్నిస్తే అణచివేతనా? ఎన్నిసార్లు ప్రశ్నిస్తే మేము ఎన్నోసార్లు బల్మూరు వెంకట్ గాని కానీ, రియాజ్ గాని కానీ, ఆగ్రూరి మురళి గాని కానీ ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కలిసే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. కొన్ని సమస్యలు కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్లారు, కొన్ని పరిష్కరించారు. ఇంకా సమస్యలు ఉన్నాయి కదా, గ్రూప్ 1లో సమస్యలు ఉన్నాయి, జేఎల్లో డిఎల్ అన్ని సమస్యలు ఉన్నాయి, గురుకులలో సమస్యలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ లో సమస్యలు ఉన్నాయి. ఎన్ని రిక్రూట్మెంట్ అన్ని ప్రాసెస్ లో అన్ని జియోలు ఏ జియోలు ఉన్నాయో పిల్లల బాధ శాపంగా మారినాయి, ఈ జియోలు తొలగించండి అని చెప్పేసి మేము మాట్లాడేస్తుంటే ఇవాళ మమ్మల్ని తిట్టే ప్రయత్నం, అణచివేసే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏం అడిగామండి వీళ్ళ దగ్గర నుంచి? ఏమైనా ఎమ్మెల్సీలు అడిగినావా, ఎమ్మెల్యే పనులు అడిగినావా, ఏమైనా అధికారం అడిగామా? నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఎంతసేపు బీడు భూముల గురించి, బంజర్ భూముల గురించి, బనక చెర్ల గురించి మాట్లాడుతున్నారే. ఇలా ఈ నిరుద్యోగులు ఎండిపోయిన జీవితాల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎడిపోయారు మీరు? మా సమస్యల గురించి మాట్లాడొచ్చు కదా. ఎంతసేపు నిధులు నీళ్ల గురించి మాట్లాడుతూ కానీ నియామకాల గురించి చర్చలేవి, కమిషన్లేవి, మా గురించి మాట్లాడొచ్చుగా అని మేము అడుగుతుంటే మమ్మల్ని ఇలా బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం అడుగుతున్నామండి? ఏం అడగట్లేం కదా వీళ్ళ గురించి. కనీసం ఒక్కసారైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులని చెప్పిన తర్వాత ఈ నిరుద్యోగులతో ఒక్క సమావేశం అయినా, ఒక్క మీటింగ్ అయినా పెట్టలేదు. ఎందుకంటే ఈ నిరుద్యోగులు మళ్ళీ క్వశ్చన్లు ఇస్తారు, మళ్ళీ మాట్లాడతారని చెప్పేసి ఇలా ఒక్క మీటింగ్ కూడా జరిగింది. మేము నిజంగా చెప్తున్నాం, మీకు నిజంగా ఈ సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే, మీకు పరిష్కారం చూపాలనుకుంటే మమ్మల్ని పిలవండి, మేము చెప్తాం, ఈ సమస్యలను పరిష్కరించడం చెప్తాం. కానీ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారాల కోసం, వాళ్ళ పదవుల కోసం, అధికార దాహం కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా మేము కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం. 18% ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినాం. 18% ఏ పార్టీ అధికారంలో వచ్చింది? ఇలా 18% ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇలా 40% దాటిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తే మీరు చెప్పే ప్రయత్నాలు ఇవ్వ? మమ్మల్ని బెదిరిస్తారా? మమ్మల్ని కేసులు పెట్టిస్తారా? ఏం అడుగుతున్నాం మీ దగ్గర నుంచి? ఏం అడగట్లేం కదా, ఎమ్మెల్యే అడగలేదు కదా. నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వండి. త్వరలో అంటున్నారు. ఎన్నిసార్లు త్వరలో? దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు దాకా కాంగ్రెస్ అధికారం వచ్చి, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడినాం. అంటే క్వశ్చన్ చేస్తే అణచివేస్తారా మీరు? కాబట్టి ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మా వెనకాల నిరుద్యోగులు ఉన్నారు, మీరే ఉన్నారయ్యా, ఇంకెవ్వరు లేరు. వీళ్ళైతే ఎవరైతే మధ్యలో ఉన్నారో వాళ్ళ అధికారం కోసం మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ గా మా సమస్యలు మీకే విన్నవించుకుంటాం, మాకు టైం, ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాను. అద్దెకి దగ్గర ఏం చెప్పినట్టు త్వరలోనే మాట నేను మాట్లాడండి, ఇప్పటి నుంచి 2 days కంపల్సరీ కలిసే ప్రయత్నం చేస్తా, ప్రభుత్వం దగ్గర పోయి మీ ఏదైతే మీ ఉద్యోగులు కొందరిని తీసుకెళ్లి మెయిన్ వ్యక్తులను తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. మీరు ఒకసారి ఫోన్ చేసినట్టున్నారు, ఫోన్ చేసి ఏమంటుండు మరి దీని గురించి, మొన్నటి విషయం గురించి మాట్లాడారంటే ఏం చెప్తాను? త్వరలో బహిష్కరించిన, త్వరలో మాటలను బ్యాన్ చేసిన, త్వరలో మూసిపడేసిన అని చెప్పిండు. మరి ఇవాళ కూడా మాట్లాడినా త్వరలో అన్నాడు, ఇవాళ త్వరలో అన్నాడు. అదే మాటపై నేను మాట్లాడుతుంటే డైరెక్ట్ కాల్ మాట్లాడినా, అన్న ఏమైందన్న సమస్య అంటే, నన్ను ఇవాళ నువ్వు ఏడుంటావు, నువ్వు ఎవరి దగ్గర ఉంటావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నన్ను బెదిరించే ప్రయత్నం. నేను ఎక్కడ ఉంటానా? చిక్కడపల్లి లైబ్రరీలో ఉంటా,
చదువుకుంటా, లేకపోతే ఏదైనా చేసుకుంటా. నేను ఏం రాజకీయాలు చేయట్లేం కదా. మీరు మేనిఫెస్టోలో ఏదో పెట్టారో 2 లక్షల ఉద్యోగాలు అన్నారో దానికోసమే పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇలా మాకు అధికారం కోసం అయితే ప్రయత్నం చేయట్లేదు కదా. ఇలా మేము ఇలా పెళ్లిళ్ళు చేసుకోకుండా వాయిదా వేసుకుంటూ తినే తండ్రిని తగ్గించి చదువుకునే అంటే పడుకునేది వాయిదా వేసుకుంటా లక్షల్లో పోటీ నిలబడ్డామండి. మేము మాకేం చదువు రాకనో లేకపోతే ఏం రాకనో ఇలా ప్రశ్నిస్తలేము. మాకు చదువు వచ్చు, జాబులు కూడా వస్తాయి. ఇలా మా తల్లిదండ్రులు ఊళ్ళల్లో ఇలా నాట్లేస్తారు. బిడ్డ నువ్వు ఈ టయానికి జాబ్ రాకపోతే రాగానే నువ్వు వచ్చి నార్లన్నా పంచరా, మా బతుకులన్నా మారుతాయి అంటే అమ్మ నోటిఫికేషన్ వస్తుందేమమ్మా, టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి ఇలా మా అమ్మల్ని మా తల్లిదండ్రులను ఏం చెప్తున్నా అంటే మేము రామమ్మా చదువుకుంటామని చెప్పేసి ఇలా చేస్తున్నాం. వీళ్ళు ఏం చెప్తున్నాండి ఇలా మమ్మల్ని బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని, బీజేపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని. మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళు కూడా అట్లా అంటారు కదా, అంటారా అన్నారా? కాబట్టి మేము మేము ఎవరి పెయిడ్ ఆర్టిస్టులం కాదు. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం. నేను ఒక స్టడీ హాల్లో కూర్చుంటే అటో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా నాకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ఫ్రెండ్ ఉంటే నా గురించి తెలుసుకోండి, నా ఊరికి వెళ్ళండి, ఈయన ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు తెలుసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కోసం నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఎందుకంటే బస్ యాత్రలో భాగంగా ఒక దగ్గర మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే, వాళ్ళు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గర కాళ్ళ కింద పడి మేము మా కడుపు కాలి ఇలా రోడ్డు మీద వస్తున్నాం. కానీ మాకు బీఆర్ఎస్ మీద కోపంతో కాదని చెప్పేసి ఇలా మేము యాత్రలు చేసినాం. ఎందుకంటే ఇలా మాట్లాడతారు? ఇలా నిరుద్యోగులంగానే మీరు అందరూ ఈ మాటలు మాట్లాడతారా? కాబట్టి ఒకే చెప్తున్నాం, సమస్యలు ఉన్నాయి, పరిష్కరించండి. రేవంత్ రెడ్డి గారికైనా లేకపోతే రాహుల్ గాంధీకైనా ఒక్క గౌరవమైన పదవిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక 10 నిమిషాలైనా ఒక అర్ధగంట మాకు టైం ఇవ్వండి, మేము ఆ సమస్యలు చెప్తాము, పరిష్కరించండి చాలు. ఇంక మాకేం వద్దు, ఆ సమస్యలు విన్నవించే ప్రయత్నం చేస్తాం. మాకు ఏ అధికారాలు వద్దు, ఏ దాహాలు వద్దు, కానీ అయితే ఫస్ట్ అయితే మా సమస్యలు పరిష్కరించాలి. మీరు ఎన్నో రోజులు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి మీ గలం విప్పి మీ పనులు కూడా ఏదైతే మీరు చదువుకుంటే ఏదైతే పనులు చేస్తారో మానుకొని కూడా చదువులు పెట్టుకొని కూడా పెద్ద ఎత్తున మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. కనీసం మొన్న ప్రెస్ క్లబ్లో ఏదో గొడవ జరిగింది. ప్లస్ బషీర్బాగ్లో కూడా కరెంట్ తీసేసే ప్రయత్నం జరిగింది, అక్కడ కూడా గొడవ జరిగింది. ప్లస్ అద్దంకి దయాకర్ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నిజంగా మీరు అంతా పేడ్ ఆర్టిస్ట్ మీ కవిత పంపించిందని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అంటే ఎవరున్నట్టు నిజంగా ఇట్లాంటి ఎందుకు వస్తూ ఉన్నట్టు మాటలు? మొన్న తీర్మాన్ మల్లన్న గారు ఎవరి గొంతు వినిపించాలి? ఆయన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మా గురించి మాట్లాడాలి, ఆయన బీసీ వాళ్ళ గురించి మాట్లాడుకో. మమ్మల్ని ఎప్పుడైతే న్యాయం చేసినా ఇక నాకు నిరుద్యోగులు అంతా తగ్గిపోయిందన్నప్పుడు నువ్వు బీసీ గురించి మాట్లాడు. ఇలా బీసీ బిడ్డలు నిరుద్యోగులు లేరా? బీసీ బిడ్డలు విద్యార్థులు లేరా? ఇలా బీసీ బిడ్డలకు జియో 20 వల్ల అన్యాయం జరగదా? 26 వల్ల అన్యాయం జరగదా? దాని గురించి ఎందుకు మాట్లాడను? అదే ప్రశ్నించినావు. నువ్వు మా గురించి మాట్లాడు, బీసీ వాళ్ళ తర్వాత మాట్లాడు. బీసీ అంటే మాకు ఇష్టమే, వాళ్ళకు అధికారం వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఈ ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళే. కాబట్టి మేము వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాను. కనీసం మా పట్టభద్రుల ఎమ్మెల్సీ గురించి మా తరఫున గెలిపిన మీరు మా గురించి ఎందుకు మాట్లాడరు? మేము అక్కడ అదే ప్రశ్నిస్తే మమ్మల్ని వాళ్ళ మనసులతో పెట్టి గెంటేసి ప్రయత్నం చేశారు, మా మీద దాడులు జరిగారు, ఖైరతాబాద్ పోలీస్ కేసులు పెట్టారు. మేము అన్నామా మిమ్మల్ని? ఒక మాటేనా అన్నామా? నిరుద్యోగుల గురించి మాట్లాడింది, పట్టభద్రుల గురించి మాట్లాడి మీరు గొంతు తెప్పిస్తే మీరు మా గొంతు తప్ప అందరి గొంతు మాట్లాడుతున్నారే. మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, మీరు ఎవరినైనా ప్రశ్నించదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మేము మీకు ప్రశ్నిస్తే మాత్రం ఇలా చరిత్రహీనులం, ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పేడ్ ఆర్టిస్టులం, బీజేపీ పార్టీ పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారా? ఎవరి గురించి గెలిచారు? ఎక్కడ గెలిచారు మీరు? ఇలా మీరు ఎమ్మెల్సీని రాజీనామా చేసి ఏదైతే ఎమ్మెల్సీని రాజీనామా చేసి ఎంపీగా గెలవండి, ఎమ్మెల్యే గెలవండి. మీకు దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే మీరు ఓడిపోతారు కాబట్టి. మీకు స్థానికంగా ఏదైతే ఉన్నారో మీకు పట్టు లేదు కాబట్టి. ఎంతసేపు మీరు నామినేట్ పోస్టులు తప్ప ఇంకా ఏ పోస్టులు మీకు రావని తెలిసి కూడా మమ్మల్ని ఇలా నిరుద్యోగులను పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఓకే అండి, రేపైతే గాంధీ భవన్ శాంతియుత ర్యాలీ ఉంది. 500 మంది వస్తారా, 5,000 మంది వస్తారా, వాళ్ళ సమస్యలు పెట్టుకొని వస్తారు. మీరు విన్నవించే ప్రయత్నం చేయండి, సమస్యను పరిష్కరించండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఉంటారా, మంత్రి ఉంటారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే మేము ముందుకు చెప్పాము, 2 రోజులు టైం ఇచ్చాము, మీరు ఇప్పుడు చేయలేదు. దయాకరణ వచ్చేసి 1 వారం రోజులు దాటిపోయింది, మీకు టైం ఇచ్చి 2 రోజులు దాటిపోతుంది. ఇంకా మేము ఆగే ప్రయత్నం లేదు. రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇంకా. ఎందుకంటే 2 రోజుల్లో కనుక మాకు పరిష్కారం దొరకకపోతే రాష్ట్రాల్లో కమిటీలు వేసుకుని ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమం కోసం ఎంత కష్టపడ్డామో ఈ నోటిఫికేషన్ గురించి కూడా అంతే కష్టపడతాం.